నమస్తే, మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఇప్పుడు మనం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఉన్నాం. జాతరకు అనేక రోజులు ముందుగానే లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు, నాగులమ్మ జంపన్న వాగులో స్నానం చేసి వీరిని దర్శించుకోవడానికి భక్తులు లక్షలాదిగా గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. 14,000 మందితో పోలీసులతో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలుత భక్తులందరూ వేలాదిగా లక్షలాదిగా జంపన్న వాగులో స్నానం చేసుకొని ఆ తర్వాత అమ్మవార్లకు ఏటపోతులు, కోళ్ళు అలాగే బలి ఇచ్చుకొని మొక్కుకొని బలి ఇచ్చుకొని ఆ తర్వాత అమ్మవార్ల దర్శనాన్ని చేసుకుంటున్నారు. పోటెత్తిన భక్తజనంతో మేడారం కరకల్లాడుతుంది. దుకాణ సముదాయాలు కొన్ని లక్షల వేల దుకాణాలు అక్కడ వెలిసాయి. మనకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు కూడా అక్కడ ఏటలు, కోళ్ళు, ఇలా అన్ని రకాల వస్తువులు, ఆట వస్తువులు, చిన్నారుల ఆడుకునే చక్కటి వస్తువులు అన్నీ కూడా, తినుబండారాలు, ఇలా అన్నీ కూడా అక్కడ దొరుకుతున్నాయి. వైద్య శాఖ, ఆరోగ్య శాఖ అలాగే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది అక్కడ తిష్టవేసి మనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మనకు జాతరలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. మంత్రి సీతక్క అక్కడే ఉండి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాతరని విజయవంతం చేసే భాగంలో ప్రధానంగా లీనమవుతున్నారు మంత్రి సీతక్క. ఇప్పుడు మనం మేడారం సమ్మక్క సారలక్క జాతరలో జాతరకు ముందే జాతర ఎన్ని లక్షల మందితో ఉందో ఒకసారి వీక్షిద్దాం.
చూశారు కదా, కోరిన కోరికలు తీర్చే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరలో లక్షలాది మంది భక్తులు జాతరకు ముందే పోటెత్తు అమ్మవార్ల దర్శనానికి పోటీ పడుతున్న దృశ్యాలు మనం చూసాం. సుందరమైన ఆ దృశ్యాన్ని మనం కళ్ళారా తిలకించాం. జాతర సక్సెస్ కావాలని, కోట్లాది మంది భక్తులు అమ్మవార్ల దర్శనం చేసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా విజయవంతంగా జాతర ముగియాలని కోరుకుంటూ కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.